సైన్మాలని జనాలకి తీసుకోవడం అనేది అందరి దర్శకులకు సాధ్యమయ్యే పని కాదు. దానికి ప్రత్యేకమైన ఎత్తుగడలు అనుసరించాలి. ఇక ఆ ఎత్తుగడలు ఉంటే గిట్లా సరిపోదు. అవి సరిగ్గా పాటించి విజయవంతం అయితేనే అది జనాలకి అప్పుడే గట్టిగా పోతదన్నమాట. ఇక ఇప్పుడు మన తెలుగు పరిశ్రమల రాజమౌళి, అనిల్ రావిపూడి మటుకు ఇట్లా ప్రచారంలో మాత్రం ముందంజల్లో ఉంటారు. వాళ్ళు సైన్మాని దర్శకత్వం చేయడమే కాదు, ప్రతి ఒక్కటికి ఇక ముందుండి మరి విడుదల వరకు వాళ్ళు చాలా బాధ్యతగా నిర్వహిస్తారన్నమాట. ఇప్పుడు సైన్మాని తక్కువ పైసలతోని ఎక్కువ ప్రచారం పొందాలని అంటే ఇక వీళ్ళిద్దరే మాస్టర్లని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాదు, రాజమౌళి కానీ మన అనిల్ రావిపూడి కానీ అసలు పైసలే లేకుండా గిట్లా సైన్మాని కోట్ల రూపాయలతో తెచ్చిపెట్టడం అన్నది గిట్లా వీళ్ళిద్దరూ మాస్టర్లనే చెప్పుకోవాలి. ఇక అందులోనూ ఆర్ఆర్ఆర్ వంటి సైన్మాలకు, బాహుబలి వంటి సైన్మాలకు రాజమౌళి చేసిన ప్రచారము అంత ఇంత కాదు. ఇక ఆ సైన్మాల వాడిన బట్టలు కానీ ఆయుధాలు కానీ ఆన్లైన్లో అమ్మకాలు పెట్టి కోట్ల రూపాయల పైసలను ఇక వసూలను తెచ్చిపెట్టుకోవడమే పాటుగా ప్రచారం ఇట్లా అయిపోయిందన్నమాట. అంతేకాదు, ఇక యానిమేటెడ్ ఏవైతే బొమ్మలు ఉంటాయో అవన్నీ ఆన్లైన్ వేదికల గేమ్లు నిర్వహించిర్రు. ప్యాన్ ఇండియాకే కాదు, ప్యాన్ వరల్డ్కు సైతం ఆయన సీదా దగ్గర చేసిండు. ఇక అంతేకాదు, ఇక రాజమౌళి ఇక తదుపరి అంతర్జాతీయ చిత్రం మహేష్ బాబుతో చేస్తున్న చిత్రం గిట్లా మరింత ముందుగానే ప్రచారం నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. ఇక అనిల్ రావిపూడి సంగతి చూస్తే ఇప్పుడు ఆయన చేసిన సైన్మాలల్లా హీరోయిన్లను దగ్గర పెట్టుకొని వాళ్ళతోని ఏదో ఒక కాన్సెప్ట్ను ఎంచుకొని ప్రత్యేకమైన వీడియోలు చేయించడం అనేది ఆయన ప్రత్యేకత. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న గిట్లా జనాలకి బలంగా తీసుకుపోవడంతో పాటుగా ఆయన ఘనమైన విజయం సాధించిండు. ఇక హీరోని వెంకటేష్ కానీ ఆ సైన్మాల హీరోయిన్ల ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కానీ ఎవరిని ఇడిచిపెట్టలేదు. సైన్మా విడుదల అయ్యేంత వరకు వాళ్ళని పట్టి వీడించిండు, వాళ్ళకి ఊపిరి ఆడనీయలేదు. ఇక అందుకే జనాలకి ఆ సైన్మా బలంగా పోయింది, ఘనమైన విజయం సాధించింది. ఇక తెలుగులోనే కాదు, హిందీలో ఇట్లా పలు దర్శకులు ఇదే విధంగా వాళ్ళ సైన్మాలని ప్రచారం చేసుకుంటారు. ఇక ఇప్పుడు చూసుకుంటే మన తెలుగు పరిశ్రమల వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా దర్శకులు ప్రచార కార్యక్రమాలలో ఇంతే ముందుగల ఎత్తుగడలతోని చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? సోచా ఇచ్చి కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనాడు గంటుంటే అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.